ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయమ్మ. మీ అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు చెల్లించుకొనిచున్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మరి ప్రవక్త అన్నటువంటి మాటలు నేను పాటలుగా రాశాను. మరి దయచేసి విని నేర్చుకోండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, అయినా నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. చేనిలోని పైరులు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్డిలో లేనే లేవు, శాలలో పశువులు లేకపోయినా, అయినా నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలములో నన్ను నడిపించును. అందుకే నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించేదను. అవునండి, మన ఇంట్లో ఏమి లేకున్నా, ఏమి ఉన్నా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నీ ఇంట్లో బియ్యం ఉన్నా, కూరలున్నా, కూరగాయలు లేకపోయినా, నీ ఇంట్లో ఏది కొదవగా ఉన్నా, నీ భర్త మారకపోయినా, నీ భార్య మారకపోయినా, నీ బిడ్డలు మారకపోయినా, నీ మాట వినకపోయినా, మరి ఏ ఆస్తిపాస్తులు లేకున్నా, మరి నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఆనందించదను, సంతోషించదను అని హబక్కూకు పలుకుతున్నారండి. మనము కూడా ఏది ఉన్నా, ఏది లేకపోయినా ప్రభువగు యేసు యందే నమ్మకం ఉంచి, మరి నీ యొక్క శ్రమలలో, నీ కష్టంలో మరి నీవు దేవుని యందు ఆనందించి సంతోషించి ప్రార్థన చేసినట్లయితే మరి నీవు సంతృప్తిగా సంతోషంగా ఉంటావు. మరి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.